నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 11వ తేదీ రాత్రి 7 గంటల నుంచి 13వ తేదీ రాత్రి 7 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలి. భీమవరంలో ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వీరవాసరం, భీమవరం మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీనివాస్. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఓట్లేయాలని విజ్ఞప్తి. సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగేందుకు ముఖ్యమంత్రిగా తిరిగి జగన్ను గెలిపించాలి. తణుకు నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేసిన రాష్ట్ర మంత్రి కారుమూరి. తణుకు దేశం అభ్యర్థిగా ఆర్మీలని గెలిపించాలని కోరుతూ ప్రచారం చేసిన టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు. ఓటర్లకు మేనిఫెస్టో పత్రాలు అందజేత. కాంగ్రెస్ విజయం కోసం తణుకులో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించిన సిపిఐ, సిపిఎం కార్యకర్తలు. పాల్గొన్న ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు కడలి, కొర్లపాటిలు. పెంటపాడు మండలంలో విస్తృతంగా ప్రచారం చేసిన తాడేపల్లిగూడెం జనసేన అభ్యర్థి బొలిశెట్టి. గాజు గ్లాస్, కమలం గుర్తులకు ఓటెయ్యాలని విజ్ఞప్తి. ఉండి నియోజకవర్గ అభివృద్ధికి వైసీపీని గెలిపించాలి. విజ్ఞప్తి చేసిన పార్టీ అభ్యర్థి నరసింహరాజు. ప్రచారంలో పాల్గొన్న సర్పంచ్లు, ఎంపీపీలు. తెలుగుదేశం కూటమి విజయాన్ని ఏ శక్తి ఆపలేదు. పాలకొల్లులో ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే డాక్టర్ రామానాయుడు. ఉండ్రాజవరం మండలంలో ఓట్ల అభ్యర్థించిన నెడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. మళ్లీ విజయం ద్వారా మరిన్ని అభివృద్ధి పనులు చేస్తానని హామీ. పోలవరం నియోజకవర్గంలో జనసేన, తెలుగుదేశం అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేసిన రాష్ట్ర మాజీ మంత్రి దేవినేని. వెంట ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి బాలరాజు. ఏలూరు జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసిన 9 మంది ఐపీఎస్ అధికారులు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేసిన సిపిఐ అభ్యర్థి వెంకటేశ్వరరావు. కంకి, కొడవలి గుర్తుకు ఓటెయ్యాలని విజ్ఞప్తి. ఈ నెల 11వ తేదీ రాత్రి 7 గంటల నుంచి 13వ తేదీ రాత్రి 7 గంటల వరకు జిల్లాలోని మద్యం దుకాణాలని మూసివేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ గాంధీ భీమవరంలో గురువారం మీడియాకు తెలిపారు. అలాగే లెక్కింపు రోజున అనగా వచ్చే నెల 4న కూడా దుకాణాలు తెరవద్దని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాత్రమే మారుమూల గ్రామాలు అభివృద్ధి చెందాయని ఈ పార్టీ అభ్యర్థి భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తెలిపారు. నియోజకవర్గ పరిధిలో వీరవాసరం, భీమవరం మండలాల్లో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సంక్షేమ పాలన మళ్లీ కొనసాగాలంటే జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను, ఎంపీ అభ్యర్థి గూడూరు ఉమాబాలను గెలిపించాలని కోరారు. అలాగే మరోసారి జగనన్నను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయాలన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రజలను కలుసుకున్నారు. ఇందులో భాగంగా మండపాక పట్టణ పరిధిలోని పైడిపర్రు, తేతలి గ్రామాలకు వెళ్లి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను వివరించి ఓట్లు అభ్యర్థించారు. అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక తోడ్పాటును అందించేందుకు ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలు మళ్లీ ప్రజలకు అందాలంటే ఫ్యాన్ గుర్తులకు ఓట్లేసి ఎమ్మెల్యేగా తనను, నరసాపురం ఎంపీగా గూడూరి ఉమాబాలను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈయన వెంట పార్టీ మండల అధ్యక్షులు బోడపాటి వీర్రాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు మారిశెట్టి శంకర్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఇండుగుపల్లి బలరామకృష్ణలు ఉన్నారు. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా?
తణుకు పట్టణ పరిధిలోని 20వ వార్డులో తెలుగుదేశం కార్యకర్తలు ఇంటింటా ప్రచారం చేసి తెలుగుదేశం జనసేన కరపత్రాలను అందజేసి ఎమ్మెల్యేగా ఆర్మిల్లి రాధాకృష్ణను, నరసాపురం ఎంపీగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మను నెగ్గించేందుకు సైకిల్, కమలం గుర్తులకు ఓట్లేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ బూత్ ఇన్ఛార్జీలు తాతపూడి మారుతీరావు, గమని రామచంద్రరావు, వై ఉదయభాస్కర్, జక్కంశెట్టి దానవేంద్రరావులతో పాటు బీజేపీ, జనసేన నాయకులు చవ్వర్తి వీరభద్రయ్య, ఎస్ మహాలక్ష్మి, చలపతి అరుణ్ కుమార్, పి రోహిణులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఇరగవరం మండలం తూర్పు విప్పరు గ్రామ తెలుగుదేశం కార్యకర్తలు ఆర్మిల్లి విజయం కోసం ప్రచారం చేశారు. ఈ మేరకు ఎన్నికల నమూనా పత్రాలను ప్రజలకు అందజేసి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల గుర్తులను వివరించారు. ఈ కార్యక్రమానికి గ్రామ మాజీ సర్పంచ్ ఆకేటి నరసింహారావు ఆధ్వర్యం వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటే ఈ నెల 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీల మద్దతుతో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ తణుకులో ఈ పార్టీ అభ్యర్థులు గురువారం ప్రచారం చేశారు. ఇందులో భాగంగా అసెంబ్లీ అభ్యర్థి కడలి రామారావు, నరసాపురం ఎంపీ అభ్యర్థి కొర్లపాటి బ్రహ్మానందరావు నాయుడులు బైక్ ర్యాలీ నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు. వీరి వెంట కాంగ్రెస్ శ్రేణులతో పాటు సిపిఐ, సిపిఎం కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈ పార్టీల నాయకులు దిర్సిపో రామకృష్ణ, కోనాల భీమారావు, బొద్దాని నాగరాజు, పివి ప్రతాప్, కామన మునుస్వామి, రిటైర్డ్ ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపల్ సంకు మనోరమలు పాల్గొన్నారు. కేబీఆర్ నాయుడు గారు మన పక్కది సాపండి. అమెరికాలో ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన సభలో భారత ప్రతినిధిగా పాల్గొని మహిళా సాధికారతపై మాట్లాడే గొప్ప అవకాశం లభించడం ఆనందంగా ఉందని పేకేరు సర్పంచ్ కునుకు హేమకుమారి చెప్పారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన సభలో ఆమె పాల్గొని అంతర్జాతీయ సమావేశ వివరాలను వెల్లడించారు. మహిళా సాధికారత ద్వారానే ఏ దేశమైనా అభివృద్ధి చెందగలదని ఆమె చెప్పారు. దీనికోసం ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉందని హేమకుమారి పేర్కొన్నారు. అనంతరం ఆమెను సత్కరించి అభినందించారు. అభివృద్ధి చేయడం కోసం సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఎంతగానో కృషి చేయాలి. ఎందుకంటే పురుషులతో సమానంగా మహిళలు అభివృద్ధి చెందిన రోజున మన దేశ పురోగతి ఎంతగానో బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మహిళా సాధికారతలో విద్య అనేది క్రియాశీలక పాత్రను పోషిస్తుంది. ఎందుకంటే ఒక విద్యావంతురాలైన మహిళ ఎంత పొజిషన్కైనా వెళ్ళి ఉన్నత శిఖరాలను అధిరోహించగలదు. అలాగే సమాజంలో పురుషులతో సమానంగా గౌరవాన్ని తెచ్చుకోగలదు. కాబట్టి విద్య అనేది మహిళా సాధికారతలో ఎంతో కీలక పాత్ర వహిస్తుంది. కాబట్టి ఈ సమాజంలో ముఖ్యంగా తల్లిదండ్రులు మహిళల విద్యను ఎంతో ప్రోత్సహించి చేయడం ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే చిన్న వయసులోనే వివాహాలు చేస్తున్నారు. ప్రాపర్ విత్ ఎడ్యుకేషన్ లేకుండా పిల్లలకి వివాహం చేస్తున్నారు. క్లబ్ అధ్యక్షులు గోకవరపు సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో కార్యదర్శి ఆనంద మస్తాన్ రావు పాల్గొన్నారు. తణుకు బైపాస్ రోడ్లోని శ్రీనివాస కళ్యాణ మండపం సమీపంలో వేంచేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలోని ఉపాలయమైన శ్రీ రామచంద్రమ్మ అమ్మవారి మెరుపు మహోత్సవాన్ని గురువారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించి విశేష అభిషేకంతో పాటు చలివిడి పానకం, వడపప్పు నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు శివానంద సరస్వతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఉండాలంతే. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమికి చెందిన జనసేన పార్టీ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గురువారం పెంటపాడు మండలంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరికి ఎన్డీఏ కూటమి హామీలను వివరిస్తూ ప్రచారం కొనసాగించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పరిపాలన సాగిస్తామని అన్నారు. ప్రతి పేదవానికి మెరుగైన సంక్షేమ పథకాలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో అసెంబ్లీకి గ్లాస్ గుర్తుపై నర్సాపురం పార్లమెంటు అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మోటార్ సైకిల్ అందరూ నడవాలి, సైడ్ వచ్చే మోటార్ సైకిల్ వెళ్ళిపోతాయి. ప్రశ్నలు చేస్తున్న సీనన్న గారు మన పిల్లవాడికి అమ్మాయిని మరి కలెక్టర్ గా అవ్వాలని చెప్పి ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.